Hello friends, welcome to Conti Competitor Content. This is Nikita and ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీలో పార్ట్ 3 డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ అండి, which type of evaluation unit tests home assignments quiz programs? Sorry, options చూసుకుందాం. Formative evaluation, summative evaluation, option 1 and 2 and none of these అండి. So the right answer is option 1 అండి, formative evaluation. The next question, evaluation may be done Ella, and the options is formally, informally, or informally, and carefully. And the right answer is formally or informally. Option 3 is the right. And the next question is, which type of tests provide relative freedom of response to a given question? And the options are the essay type test, the short answer type test, the objective type test, and all of them. And the right answer is the essay type test. Option 1 is right answer. The next question is, the word curriculum is derived from. So curriculum అనే word ఎక్కడి నుంచి derive అయింది? Greek, Latin, Spanish, Arabic. And the right answer is option 2, Latin. The next question, in the most general way, how we can identify the major skills? And the options are listening and understanding, speaking and writing, reading and understanding, and all of the above. And the right answer is option 4 and all of the above. Listening, understanding, writing, speaking, reading and understanding, and the most general ways మాట major skills యొక్క. And next question, find out the abbreviation of first SAT, SAT SAT means abbreviation చూసుకుందామండి ఒకసారి. ఇక్కడ ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. స్కూల్ అటెండెన్స్ టెస్ట్, సెకండరీ అథారిటీ టీచింగ్ అండ్ స్కూలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అండ్ నన్ ఆఫ్ దిస్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ 3 అండి, స్కూలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియల్ క్లాస్ స్ట్రెంగ్త్ ఫర్ అ మైక్రో టీచింగ్ సెషన్. మైక్రో టీచింగ్ సెషన్ కి వచ్చేసరికి ఐడియల్ క్లాస్ స్ట్రెంత్ మాట ఎంతమంది ఉండాలి? అండ్ ఆప్షన్స్ చూస్తున్నామండి, 5 to 10, 10 to 15, 15 to 20 అండ్ 20 to 25 మెంబర్స్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి 5 to 10 మెంబర్స్ వరకు మైక్రో టీచింగ్ సెషన్ లో ఉండాల్సిన మెంబర్ స్ట్రెంత్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా? ఇండియాలో ఇంగ్లీష్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అండ్ ఆప్షన్స్ ఆర్ ఎంకే గాంధీ, ఎన్సిఆర్టి, మెకాలే అండ్ జేఎల్ నెహ్రూ. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అండి, మెకాలే. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ సౌండ్స్, మొత్తం ఎన్ని సౌండ్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రొడ్యూస్ చేస్తుంది? 44, 43, 39, 37. అండ్ రైట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి, ఎన్ని సౌండ్స్ టోటల్. నెక్స్ట్, ఇన్ ఇంగ్లీష్ లెటర్స్ ద రేషియో ఆఫ్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఈజ్. మొత్తం ఇంగ్లీష్ లో ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ రేషియో చెప్పండి ఎంత అనేది. 6:20, 5:21, 21:5 అండ్ 20:6. ఓకే, ఈ ఆన్సర్ ని కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, లెర్నింగ్ యాక్టివిటీస్ ఆర్ డిజైన్డ్ టు ఫెసిలిటేట్ స్టూడెంట్స్. దేనికోసం? సో ఆప్షన్స్ చూద్దామండి. యాక్టివ్లీ ఇంటిగ్రేట్, ప్రాక్టీస్, అప్లై న్యూ నాలెడ్జ్ అండ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 అండి, ఆల్ ఆఫ్ ద అబోవ్. Next question, who developed the concept of evaluation? And options, Hebert, J.W. Wrightstein, Dr. V.S. Bloom and NCRT. And the right answer వచ్చేసరికి option 3 అండి, Dr. V.S. Bloom. The next question, before they join school every child learns his dash language. Okay, English, Telugu, mother tongue, Hindi. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మదర్ టంగ్ అండి. స్కూల్లో జాయిన్ అయ్యే ముందు వరకు ప్రతి ఒక్క పిల్లాడు తన మదర్ టంగ్ ని ముందు నేర్చుకుంటారండి. నెక్స్ట్, టెక్స్ట్ బుక్ లేఅవుట్ షుడ్ బి. ఒకసారి ఆప్షన్ చూద్దాం. లాజికల్, కన్సిస్టెంట్, వెల్ డిజైన్డ్ అండ్ ఆప్షన్ 4 1 and 2. రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1 and 2 అండి, లాజికల్ గా ఉండాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, టేప్ రికార్డర్, టీవీ అండ్ రేడియో ఆర్ యూజ్డ్ ఫర్. టేప్ రికార్డర్, టీవీ అండ్ రేడియో ఆర్ యూజ్డ్ ఫర్. సో ఇక్కడ ఆప్షన్ స్పీకింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్, లిజనింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్. అండ్ రైట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్, హూ సెడ్ ఇంగ్లీష్ యాజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్? ఆప్షన్ సరోజినీ నాయుడు, నెహ్రూ, జాన్ కీట్స్, టాగూర్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రో టీచింగ్ ఈస్ నౌ అడాప్టెడ్ వెరీ వైడ్లీ ఇన్. ఎక్కడ వాడుతున్నారండి? ఆప్షన్ 1
classrooms, secondary schools, discussions, teacher training programs. And the right answer వచ్చేసరికి option 4 అండి, teacher training programs. And the next question, the three types of evaluations are depended on. Options time, purpose, both 1 and 2, and expenditure. And the right answer వచ్చేసరికి మనకి both 1 and 2 అండి, time and purpose మాట. ఓకేనండి. The next question అండి, language is a system for options memorizing, presentation, criticizing, and for expression of the measuring. And the right answer మనకు వచ్చేసరికి option 4 అండి, for expression of the measuring. Language is a system for expression of measuring. మనం ఎక్స్ప్రెస్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి వాడతాం లాంగ్వేజ్ ని. And the next question, the Regional Institute of English in Bangalore was established in. Regional Institute of English Bangalore లో ఉంది, అది ఎప్పుడు స్థాపించబడింది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి ఆన్సర్ ఒకసారి చూద్దామండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. 1963 లో ఎస్టాబ్లిష్ అయింది. The next question అండి, the essential qualities of a good test are options validity, practicability, reliability, and all of the above. And the right answer వచ్చేసరికి మనకి all of the above అండి. validity, practicability, reliability. సో ఇవన్నీ కాబట్టి all of the above is the right answer. Next question, find the types of listening in the given below options. Okay, below options లో లిజనింగ్ యొక్క టైప్స్ అండి. సో మనకు వచ్చేసరికి ఆల్ ఆఫ్ ద అబౌవ్ అండి. ఇవన్నీ టైప్స్ ఆఫ్ లిజనింగ్ ఏ. క్యాజువల్ లిజనింగ్, ఫోకస్డ్ లిజనింగ్, అప్రిషియేట్ లిజనింగ్, అండ్ గిస్ట్ లిజనింగ్. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్, ఆల్ ఆఫ్ ద అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్ట్రక్చర్స్? స్ట్రక్చర్స్ యొక్క యూజ్ ఏమిటి? ఒకసారి నేను ఆప్షన్ చదువుతాను, వినండి. టు డెవలప్ రైటింగ్ స్కిల్స్, టు డెవలప్ స్పీకింగ్ స్కిల్స్, టు డెవలప్ లిజనింగ్ స్కిల్స్, అండ్ టు డెవలప్ రీడింగ్ స్కిల్స్. స్ట్రక్చర్ యొక్క యూజ్ దేంట్లో అవుతుంది అంటే టు డెవలప్ స్పీకింగ్ స్కిల్స్ మాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హూ స్టార్టెడ్ నేషనల్ సిలబస్? ఆప్షన్స్ ఎల్ఎన్ విల్కిన్స్, బ్రూమెఫిట్, అండ్ క్యాండ్లిన్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి విల్కిన్స్ నేషనల్ సిలబస్ ని స్టార్ట్ చేశారు అన్నమాట. And the next question అండి, handbook on formative and summative evaluation was written by. హ్యాండ్ దేని మీద అండి? ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ మీద రాసిన బుక్ ఏమిటి? ఎవరు రాశారు? ఓకేనండి, ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. బెంజమిన్ ఎస్ బ్లూమ్, గుడ్, విలియం ఎస్ గ్రే, కుల్కర్ని. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద 3 లాంగ్వేజ్ ఫార్ములా వాజ్ ప్రపోజ్డ్ బై. ఓకేనండి, 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎవరు ప్రపోజ్ చేశారు? ఆప్షన్స్ ఎన్పిఈ 1986, సిఐఈఎఫ్ఎల్, అండ్ సిఐఈటి, అండ్ సిఏబిఈకే. The right answer is K. Option 4 is the right answer, CAB. The next question andi, who said English is a gift of goddess Saraswati? English is a gift of goddess Saraswati ani evaru annaru? Options Rajaji, Nehru, Frank Swain. And the right answer vachesariki option 1 andi, Rajaji. Next question, micro teaching is not a. సో వీటిలో ఏది మైక్రో టీచింగ్ కాదు? ఒకసారి నేను చదువుతున్న చూడండి. ఆప్షన్స్ ట్రైనింగ్ టెక్నిక్, టీచింగ్ టెక్నిక్, క్లాస్ రూమ్ టెక్నిక్, అండ్ ఆల్ ఆఫ్ ద అబౌవ్. ద రైట్ ఆన్సర్ ఇస్ టీచింగ్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్, హెడ్ మూవ్మెంట్ ఇన్ రీడింగ్ ఈజ్. సో ఆప్షన్స్ చూద్దామండి. నాట్ బ్యాడ్, కామన్, గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్. రైట్ ఆన్సర్ ఇస్ బ్యాడ్ హ్యాబిట్. చదివేటప్పుడు హెడ్ అనేది కదిలించడం అనేది బ్యాడ్ హ్యాబిట్ మాట. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, and it is the last question, find out the achievement test. వీటిలో achievement test ఏమిటి? And the options are annual examinations, quarterly examinations, half-yearly exams, and slip test. The right answer వచ్చేసరికి option 2 అండి, quarterly examinations. సో ఈ రోజు మన ఈ వీడియో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ తర్వాత అప్లోడ్ చేస్తాం. మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ సెషన్ షేర్ చేయకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ సెషన్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.